ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, మనము వేదమంత్రముల జోలికి పోకున్నా, ఎందుకంటే అర్థగ్రహణము ధ్రువగ్రాహ్యం, అందుకని కొంచెం ఆలోచించవలసి ఉంటుంది, సమయం తీసుకుంటుంది. ఇప్పుడు దానికన్నా ముందు మన పరమార్థం ఎట్లయినా బీజ మంత్రాలు మరి పదమంత్రాలు తెలుసుకోవాలి కనుక, ఇంకొకటి నవగ్రహ శ్లోకములను అమ్మకు అన్వయిస్తానని మీకు వాగ్దానం చేసి ఉన్నా. గ్రహములకే కాకుండా అమ్మకు అన్వయం చేశాను. శ్రద్ధతో ఆ పదాల విరుపు అది వినండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఇక్కడ తమోరిం అన్నది ఒకటి, సర్వ అర్వాలో రా ఒకటి, దివాకరం చివర రంతో పూర్తయింది. అనగా సూర్యదేవుని బీజాక్షరాలు బిందువుతో ఒకటి, బిందురహితంగా రెండు ఉన్నాయి. దీన్ని బట్టి రకారము సూర్యదేవుని బీజాక్షరముగా నిర్ణయించడంలో మనకు ఇసుమంత కూడా సందేహం లేదు. ఈ రమ్మనే బీజము ఒక సూర్యునికే కాదు, అగ్నికి కూడా వర్తిస్తుంది. అందుకని ఓం రమ్మనే బీజాక్షరంతో జపం చేస్తే పాపాలు పటాపంచలై అంధకారము వైదొలగి సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆత్మధైర్య స్థైర్యములు మనకు లభిస్తాయి. ఇక్కడ జపాకుసుమం అంటే మంకెన పువ్వు, అది తెలుగులో మంకెన పువ్వులాగా ఎర్రనైన వాడు, కశ్యప ప్రజాపతి పుత్రుడు, మహాప్రకాశం కలవాడు, మహాద్యుతిం, తమోరిం చీకటిని లేక అజ్ఞానమును పారద్రోలువాడు, సర్వపాపఘ్నం సర్వవిధములైన బ్రహ్మహత్యాది దోషాలు పరిహరించువాడును, మరి రాత్రి కాక తొలగించి పగలను సృష్టించువాడును, ఆకాశమునే ఆలయంగా చేసుకొని సంచరించేవాడు, గ్రహములు అన్నీ కూడా సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేయక తప్పదు, కేంద్ర బిందువు అయినవాడు. అట్టి సూర్యునికి నమస్కారము. మరీ ముఖ్యంగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యం అనేది సూర్యుని చేతిలో ఉంది. ఆయన కుమారులు కూడా అశ్విని దేవతలు, దేవవైద్యులే. ఇది విషయం. ఇక అమ్మ పరంగా వస్తాం, సమన్వయం చేస్తాం. ఆమె కూడా మంకెన పువ్వులు ఎర్రనైనది, కోటి సూర్యప్రభ, ఒకటి కాదు. కశ్యప ప్రజాపతిచే పాలింపబడిన కాశ్యపిని
కాశ్యప అంటే భూమి ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. అజ్ఞానాన్ని పోగొడుతుంది, పాపాలు పరిహరిస్తుంది భక్తులది. కాంతులకు నిలయం, రశ్మిమాల ఆమె చుట్టూ ఆవరించి ఉంటుంది, తల చుట్టూ. అటువంటి అమ్మకు నమస్కారం. ఇక్కడ కాశ్యపి అనుటచే భూదేవికి భూప్రస్థారం అంటారు శ్రీచక్రంలో, దానికి కూడా అన్వయించుకోవచ్చు. ఇక చంద్రుణ్ణి చూస్తాం. దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం అన్నాడు వ్యాస భగవాను. ఇక్కడ శశి అన్న తోట 2 శకారాలు, శంభోర్ అన్న తోట పూర్ణానుసారముతో కూడిన శకారం. అంటే దీన్ని బట్టి శం అన్నది చంద్రుడికి బీజాక్షరం. శం చంద్రాయ నమః అంటే మనస్సులోని చీకట్లు పటాపంచలై విచారము దూరమై ఆహ్లాదం కలుగుతుంది. అది మరి దధి శంఖ తుషారాభం అన్నాడు. పెరుగు శంఖము మంచు వంటి తెల్లైన వాడు అన్నాడు. పాలసాగరంలో పుట్టినటువంటి వాడు అన్నాడు. సోమం అంటే మంచును కురిపించువాడు అన్నాడు. శంకరుని శిఖరముపై లేక జుట్టుపై భూషణముగా వెలుగొందువాడు. అటువంటి చంద్రునికి నమస్కారం అన్నది శమ్మని జపిస్తే అది చంద్రునికి చెందుతుంది. శం చంద్రాయ నమః అనండి, సోమాయ నమః అంటే శివునికి చెల్లుతుంది. శం అనేది శంకరునికి శంభునికి చెల్లుతుంది, కుబేరునికి కూడా చెల్లుతుంది. ఈ ముగ్గురికి ఇది బీజాక్షరం. ఇది మరి దేవీ పరంగా అర్థం చేసుకున్నప్పుడు మరి తెల్లని చంద్రుని ధరించి సుఖశాంతుల ప్రసాదించున్నది అని ఒక అర్థం. అంటే పాల సముద్రంలో పుట్టింది, శంభుని కిరీటంలో శోభిస్తూ ఉంది. శంభునికే కిరీటంలా శోభిస్తూ ఉంది. శివునికి అమ్మకు కూడా చంద్రుడే సిగలోని పూలు. మళ్ళీ పాల సముద్రంలో పుట్టిందే లక్ష్మి. మళ్ళీ అందులకై శివునికి చంద్రుడికి ఆశ్రయం ఇచ్చి రక్షించేది అమ్మే. అది రహస్యంగా ఇందులో దాగి ఉన్న దేవీ సంస్థుతి. పాల సముద్రంలో జన్మించిన లక్ష్మి అమృత కళలతో అమృత చేతనము చేయు చంద్రధారి అగుటచ్చే ఆయనతో పుట్టి లక్ష్మితో పాటు అమృతం పార్వతికి సంకేతం. దధి గౌరికి, శంఖము లక్ష్మికి, తుషారం సరస్వతికి. సూచనప్రాయంగా మనం ఈ శబ్దాలను గ్రహించవచ్చు. ఇక అంగారకునికి వెళ్ళుదాం. ఈయననే మంగళుడు అంటారు, ఈయననే కుజుడు అంటాడు. కూజహ అంటే అంటే భూమి నుండి జన్మించినవాడు, మంగళమును కలిగించువాడు. అంగారక ఇంగళ అని అగ్నిస్వరూపుడు. ఇక్కడ చూడండి ఆయన స్తుతి.
ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం మంగళం తం మంగళం ప్రణమామ్యహం. అంగారకుడు భూమిపుత్రుడు, అందుకే కుజగ్రహంపై జీవరాశి జీవించుటకు వీలున్నదని నేటి శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు. భూమి నుండి విడివడిపోయిన గ్రహంగా కుజుడిని చెప్పుకోవచ్చు. తల్లేమో భూమే. భూమి వాతావరణం ఆమె పుట్టాడు కాబట్టి అక్కడ ఉంటుంది, అందుకయ్యే అక్కడ జీవించవచ్చని మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. మెరుపు తీగ వలె ప్రకాశిస్తూ ఉంటాడు, విద్యుత్కాంతి సమప్రభం. ఎప్పుడూ కౌమారీ దశలోనే ఉంటాడు, వృద్ధాప్యం ఎరగడు. శక్తి ఆయుధంగా గలవాడు, శుభకారకుడు. నాకు భౌనకు నమస్కారమని భూమిపుత్రునకు చెప్తున్నాను. ఈయన జపము భౌమాయ నమః లేక మంగళాయ నమః అని చేయొచ్చు. ఈ శ్లోకమున 5 మకారాలు ఉన్నాయి, 1, 2 కాదు. చూడండి, సమప్రభం, కుమారం, మంగళం, ప్రణమామ్యహం, అక్కడ 2, 5 మకారాలు ఉన్నాయి. ఒకటి పూర్ణానుస్వార మకారం. ఇక అందుకై మకారమే ఈయన యొక్క బీజాక్షరం. మంగళాయ నమః జపం చేయొచ్చు, లేకుంటే భవాయ నమః చేయొచ్చు. ఇక దేవీ పరంగా ఆలోచిస్తాం. ధరణీ గర్భము అనగా శ్రీచక్రంలో భూపురము, దానిపైన 3 చతురస్ర రేఖలు ఉంటాయి. ఆ చతురస్ర రేఖల పైననే మేరు పర్వతం ఉంటుంది. అది భూప్రస్థారం పైన ఉన్న శ్రీచక్రాన్ని సూచిస్తుంది. ధరణీ గర్భం. దేవి కూడా కోటి సూర్య సమప్రభ కనుక విద్యుత్కాంతిలా ప్రకాశిస్తుంది. కు ప్లస్ మారం అంటే, కు అంటే భూమి చెప్పాను, క్రూరత్వమును. కుజనుడు ఉంటే నీచమైన మానవుడు, నీచత్వమును నశింపజేసేది. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు ఆమె అధీనం గనక శక్తియుక్తం. మం ప్లస్ గళం, మమత, మాధుర్యం, మహిమ. మహి ఉదయ సహనం, కంఠమునందు మాధుర్యం, మాతృత్వం, మనోహరత్వం, మంజులత్వం కలది అని అమ్మకు పేరు. మంగళం అంటే చక్రవాసినియకు శ్రీమాతకు చెప్పాడు, ఆమెకు నమస్కారం. ఇందు శబ్దములు ఉభయ సమన్వయముకు చక్కగా తోడ్పడుతున్నాయి. ఇది శ్లేషలాగా మనం చెప్పుకోవచ్చు. ఇక బుధస్థుతి. ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఇక్కడ ప్రియంగు కలిక అంటే అనేకులు అనేక అర్థం చెప్తున్నారు. కొర్రకంకి ప్రియంగని పేరు. అలాంటి పచ్చదనముతో శోభించేవాడు. లేక ప్రియంగనే తీగ నుండి పుష్పించిన పూల గుత్తి కూడా అలాగనే ఉంటుంది. అది ఒక ఔషధి ప్రియంగనేది. సౌమ్యుడు అంటే సోముని పుత్రుడు అని అర్థం చేసుకో. సోముడు అంటే చంద్రుడు, సాత్విక గుణం గలవాడు. సౌమ్య గుణమే సౌమ్యం. సోముని పుత్రుడు కూడా జ్ఞానమునకు ప్రతిరూపం. అటువంటి బుద్ధునికి నమస్కారం అన్నాం. ఇక దేవికి అన్వయించిన సుకుమారమైన రూపం గలది ఆమె కూడా.
పీతాభాస్వత్యనూపమ పచ్చని కాంతితో అనురూపంగా ఉండేది. పరబ్రహ్మస్వరూప సర్వజ్ఞుని ఇల్లాలు, ఆమె కూడా సర్వజ్ఞ. చంద్రుని ధరించినది, బుధులచే సేవింపబడినది పండితులతో. అటువంటి సర్వజ్ఞ అయిన ఆ మహాదేవికి నమస్కారం అని 2 స్తోత్రాలు ఇక్కడ వింటూ ఉన్నాయి. ఇక గురుస్థుతి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం అని. దేవతలకు ఋషులకు గురువైనవాడు, బంగారు కాంతి వంటివాడు, కాంచన సన్నిభం, నిశ్చయాత్మకమైన బుద్ధి గలవాడు, బుద్ధిభూతం, భూత భవిష్యత్ వర్తమానాలు గ్రహింపగలవాడు, త్రిలోకేశం, బృహత్తనగా విశ్వం, విద్య. మరి ఆ 2 అర్థాల్లో చెప్పుకోవచ్చు. అటు సర్వ విద్యలకు అధిపతి బృహస్పతి, వాచస్పతి వాక్కులకు అధిపతి, త్రిలోకాలకు అధిపతి. అటువంటి ఆ స్వామికి నమస్కారం. దీన్ని అన్వయించిన మరి అమ్మకు దేవతలను రాక్షసులను కాపాడు. ఆమెకు రాక్షసులు దేవతలు ఇద్దరు సమానులే. వారి భక్తి భావాన్ని ప్రేమిస్తుంది. చచ్చేటప్పుడైనా రాక్షసులు అమ్మ కాళ్ళు పట్టుకొని నాకు మోక్షం ఇస్తున్నామని సంతోషపడతారు. ఋషులకు ప్రజ్ఞానం అందిస్తుంది. ఆమె హిరణ్యవర్ణ, కాంచన సన్నిభ, నిర్ణయాత్మకమైన బుద్ధి గలది ఆమె. త్రిలోక పాలనసేవి భువనేశ్వరి కూడా త్రిలోకేశం ఆమె. ఆమె విద్యేశ్వరి, గురుమాత, సర్వజ్ఞ. అటువంటి అమ్మకు నమస్కారం. గురువు వల్ల చెప్తూ మర్చిపోయాను. సూర్యుని వల్ల సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆత్మ దృఢత్వం ఇవి సిద్ధిస్తాయి. చంద్రుని వల్ల మనోచాంచల్యం పోయి మన ప్రశాంతత అలవడుతుంది. బుధుని వల్ల, కుజుని వల్ల భూగృహ ఆస్తులు పెరుగుతాయి, భూ వివాదాలు నశిస్తాయి. మరి బుధ జపం వల్ల ఈనాడు అమెరికాకు అనేకులు వెళ్ళి 10 లక్షలు సంపాదిస్తున్నారంటే వారికి నిండా బుధ అనుగ్రహం ఉంది. బుధుడు వరుసగా వాణిజ్య వ్యాపారాలే కాకుండా సాంకేతిక విద్యకు ప్రతినిధి, ఉద్యోగం ఇచ్చేవాడు ఆయనే. ఇక గురువు అంటావా, దేహపుష్టిస్తాడు, పుత్ర సంతానం ఇస్తాడు, అందరిచే సేవింపబడుతాడు. ఎక్కువ టీచర్లు, లాయర్లు వీళ్ళంతా గురువుని ఆశ్రయించాల్సిందే, డాక్టర్సు. ఇక శుక్రుని కందాం. శుక్రుడు వివాహకారకుడుగా కాదు, విడిపోయిన వారిని కడుపుతాడు, దాంపత్య సుఖజీవనం ఇచ్చేవాడు శుక్రుడు. ఆయనను తెలుసుకుందాం. హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. హిమం అంటే మంచుగడ్డ, కుందం అంటే మల్లెమొగ్గ, మృణాళం అంటే తామర తూడు, నాళం. అలా తెల్లనైన వాడు, రాక్షసులకు గురువు, సర్వశాస్త్రములు ప్రవక్తం అభ్యసించిందే కాదు ప్రబోధ చేయగలడు. మరి భార్గవం భృగువంశంలో జన్మించాడు.
భర్గునకు ప్రియ శిష్యుడు కూడా. భర్గుడు అంటే శివుడు, శివుని శిష్యుడు, భృగువంశంలో జన్మించినవాడు. ఒక విధంగా చూసుకుంటే బృహస్పతి కన్నా మృత సంజీవిని ఆదిగా గల విద్యను ఎక్కువ నేర్చినవాడు. అటువంటి శుక్రునికి నమస్కారం. ఇక పార్వతికి, హిమంతుని కూతురు పార్వతి. అందుకై మల్లెమొగ్గలా ఉంటుంది, సర్వ తేజస్సు గలది. అటువంటి తెల్లగా మల్లెమొగ్గలా ఉండేది సరస్వతి కూడా. సాక్షాత్ కమల కూడా, లక్ష్మి కూడా. రాక్షసులకు కూడా మోక్షమును అనుగ్రహించు వారు వీరు. అది దైత్యులకు కూడా. అమ్మ సర్వజ్ఞ, సర్వశాస్త్ర కోవిద అనేది అందరికీ తెలుసు. అటువంటి లక్ష్మీదేవి, సరస్వతి, సరే లక్ష్మీదేవి మరీ ముఖ్యంగా ఆమెకు భార్గవి అని పేరు. ఆమె కూడా భృగువంశంలో పుట్టిందే. శుక్రవారం ఇప్పుడు ఈమెను పూజిస్తున్నారు, ఒకప్పుడు గురువారం కూడా పూజించేవారు. ఇది ఆమె స్థుతి. ఇక శని ఆయుష్కారకుడు. శని యొక్క అధికారాలు ఇంత అంతా కాదు. అపమృత్యువు, అకాల మృత్యువు సంభవిస్తున్నాయంటే ఆయనే కారకుడు. అందుకే ఈ అందరూ ఆయన పట్ల జాగరూకులై ఉంటారు. ఆయనని చెప్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని. నల్ల కాటుక ముందే దాంతో సమానమైన కాంతి గలవాడు, కాటుక లాంటి వాడు. సూర్యుని కుమారుడు రవిపుత్రం, యమాగ్రజం. ఆయన అలాగనే ధర్మ పరిపాలనలో ఆయన్ను మించిన వారు లేరు. అటువంటి యమునికి అన్న, సూర్యునికి ఛాయాదేవికి జన్మించినవాడు, మెల్లమెల్లగా సంచరించేవాడు. అటువంటి శనికి నమస్కారం అన్నాడు. శనైశ్చర, మెల్లగా సంచరించేవాడు. ఒక్క 12 రాసులను చుట్టేదానికి 2.5 అట్లా 30 ఏళ్ళు పడుతుంది ఆయన. చంద్రుడా 2.25 రోజుల్లో చుట్టి వస్తాడు. వేగగమనం ఆయనది, మందగమనం ఈయనది. అందుకే అటువంటి శనికి నమస్కారం చెప్తూ అధోకుటంలో మూలాధారము స్వాధిష్టానం మధ్య ఉంటాడు. ఇందున్న దేవత కూడా మహాకాళి. సూర్యుని పుత్రుడుగా నల్లగా ఉంటుంది. అదితి కూడా సూర్యుని తల్లి. ఆ అదితి కూడా దేవీ స్వరూపమే. యమనియమాదులతో సేవిస్తే మూలాధారంలో ఉన్న కుండలి ప్రజ్వలించి పైకి ఎగపురాకి చంద్రుని చేరి అమృతం కురిపిస్తుంది. కాళరాత్రి ఆమె సూర్యకుండలి నుండి పుట్టింది. లక్ష్మి అట్టి దేవుని మెల్లమెల్లగా అవగతం చేసుకొని అమ్మను ఆమె దుర్గగా భావించి ఆమెను పూజించాలి. శనిగ్రహము అనుగ్రహం పొందడం
ఎంత కష్టమో, కాళరాత్రి స్వరూపిణి అయిన అమ్మ అనుగ్రహం పొందడం కూడా అంతే కష్టం. ఇది శనేశ్వర స్థుతి. ఇక్కడికి దివ్యగ్రహాలైన తేజోగ్రహాల ప్రార్థన అయిపోయింది. రాహుకేతువులు ఛాయాగ్రహాలని, వారిని పూజించవలసిన అవసరం కూడా లేదని, వాళ్ళు రాక్షసులని సామాన్యంగా చాలామంది భావిస్తుంటారు. కానీ సౌరమాన ప్రకారం తమిళనాడు వాడు ఎక్కడనో పోతూ ఈ రాహుకేతువులు మన నెత్తి మీద, ఆంధ్రుల మీద కూడా రుద్దినాడు. లేకుంటే 7 గ్రహాలు 7 రోజులే పూజకు. ఆ రుద్దడంతో రాహుకాల దీపం, రాహుకాలం కాళీ దగ్గర పెట్టవల, దుర్గ దగ్గర పెట్టవల, సన్నిమ్మకాయలు సగం చిలిపి గొప్ప చేసి అందులో దీపం వెలిగించి పెట్టాలి. ఈ సంప్రదాయాలు ఎక్కడ ఉన్నాయి? వేదంలో ఉన్నాయా? వేద తాంత్రికంలో ఉన్నాయా? బండల్ దుమ్ము లేవు. కాళహస్తితో ఇది మొదలయ్యింది. సర్పరూపుడు కుమారస్వామే, కానీ సర్పరూపంలో కూడా కుమారస్వామిని కొలచాలి. ఆయనే అన్నీ అనుగ్రహిస్తాడు, సంతానం అన్నీ. అంతేగాని ఈ సర్పరూపాలు ఇచ్చి రాహుకేతువులు కంటగట్టడం, ఇంకా మరి చెప్పకుంటే ఈ స్వామి మబ్బా రాహు పూజ చేసే వాళ్ళంతా నన్ను తిట్టిపోస్తారు. నేను మాత్రం గోచార రీత్యా కానీ జాతకంలో కానీ రాహుకేతువులను అంత పట్టించుకోను. ఛాయాగ్రహాలన్నీ పక్కన పెడతా. సర్వే గ్రహ ఏకాదశ స్థాన ఫలదా వరదా భవతు అన్నప్పుడు జాతకుడు చెప్పమనండి, జాతక పండితుడు జ్యోతిష్యుడు చెప్పమనండి. రాహుకేతువులో చోట ఉంటారా? రాహుకు వ్యతిరేకంగా 7వ ఇంట్లో కేతు ఉంటాడు. అప్పుడు సర్వగ్రహాలు ఒక చోట ఏకాదశంలో 11లో చేరడం అసంభవం. అన్ని గ్రహాలు 11లో చేరినా రాహు చేస్తే కేతువు పోతాడు, కేతువు చేస్తే రాహు పోతాడు. అష్టగ్రహ కూడమై చస్తాం. అందుకే ఈ గ్రహాలు 7. సప్తగ్రహాలు ఏకమై 11 ఉన్నప్పుడు అటువంటి మహాభాగ్యం, అటువంటి ఉత్కృష్ట సమయం ఎప్పుడు వస్తుంది? ఎదురు చూడాలి. సప్తగ్రహ కూటమి అష్టగ్రహ కూటం వరకు అంగీకరించవచ్చు. నవగ్రహము పుట్టబోదు. నేను ఇంత కఠినంగా శాసించగలుగుతున్నాను. చెప్పమనండి జాతకులను, జ్యోతిష పండితులను. అన్ని గ్రహాలు 9 గ్రహాలు 11వ ఇంటికి రాగలవా? తెప్పించగలవా? నీ జన్మ చాలదు, నీ శాస్త్రం చాలదు. కానీ కొందరికి ఆగ్రహం వస్తుంది కాబట్టి నా కొరకు కాకపోయినా వారి కొరకు ఆ స్మృతి చేస్తూ ఉన్నా. రాహువు అర్ధకాయుడు. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. అర్ధకాయుడు అంటే అర్ధ శరీరం గలవాడు. అమృతం తాగారని సూర్యచంద్రులు సంకేతం ఇస్తూనే విష్ణువు చక్రంతో, మోహిని రూపంలో ఉన్న విష్ణువు చక్రంతో 2 తలలు ఖండించాడు. తలలేనివాడు రాహు, మొండెల్లేనివాడు కేతువు. అర్ధకాయం తలలేనివాడు, మహావీరం రాక్షసేనాని. చంద్రాదిత్య విమర్దనం ఏలెత్తి చూపినారు. లేకుంటే వాళ్ళు దేవతలతో సమానంగా అమృత స్వరూపులైపోయేవారు, అమృతం దాగి. అందుకని వాళ్ళని బట్టి పీడిస్తుంటాడు. సింహికా గర్భ సంభూతం, సింహికకు జన్మించినవాడు. ఈ రాక్షసి సింహళ అని అప్పుడు శ్రీలంకకు పేరు. ఈ సింహికతో హనుమంతునికి పరిచయం అయింది. అందుకే ఈ సింహికా గర్భ సంభూతం తన్ రాహుం ప్రణమామ్యహం అని రాహుకు
స్తుతి నమస్కారం చేసి దేవి అన్వయిస్తే ఇదే అగ్నికుండలి, ఇదే మూలాధారం. ఇక్కడ చిన్నమస్తాదేవి రూపం భావించవచ్చు, నిజంగా గుండెలో భావించాలి. చంద్రకుండలు సూర్య చంద్రకుండలు ఆ రెండింటిని దహించేది వ్యోమవీధిలో జ్యోతిర్మండలాలను కప్పివేస్తుంది ఛాయారూపంలో వచ్చేసి. ఆమె సింహిక హింసాకార్య రూపిణియకు తామస గుణోపేత. మరి ఆమెకు కూడా మనం నమస్కారం చేయవలసి ఉంటుంది. ఆమె స్వరూపం కూడా శక్తి స్వరూపమే అనేది సింహికను గురించి ప్రస్తావించబడింది. ఇక కేతు, ఈయనన్నా నేను కొంచెం అంగీకరిస్తుంటాను. రాక్షసేనానితో మనకేం పని? కేతువు అలా కాడు, బాధించి దేవుని పాదాల మీద పాడేస్తాడు, పుణ్యకార్యాలు చేయిస్తాడు. ఇప్పుడు నేను లలితా దేవాలయం కట్టగలిగినానంటే కేతువు నాకు అనుకూలంగా ఉన్నాడు అని అర్థం. పలాచ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తంకేతుం ప్రణమామ్యహం. మోదక చెట్టు పూలు ఎర్రగా ఉంటాయి, ఆకులు రాలిపోయినప్పుడు మోడిపోయినప్పుడు ముందు పూలు వచ్చేస్తాయి. దేవగన్నరే అంత ఆకు రాలిపోయినాక ఒట్టి పూలు వస్తుంది, ఎర్రగా ఉంటాయి. మోదక పువ్వులే ఎర్రగా ఉంటాడట. నక్షత్రాలను గ్రహాలను బాధిస్తూ ఉంటాడు. మరి సూర్యచంద్రులనే ఎక్కువ. తారకాగ్రహమస్తకం అన్నాడు కాబట్టి నక్షత్రాలను కూడా. రుద్రుని వలె రౌద్రాకారంలో ఉంటాడు. అఘోరేభ్యో దఘోరేభ్యో అన్న ఘోర రూపుడు ఈమె. అట్టి కేతువుకు నమస్కారం. దేవికి అన్వయించిన మోదుగ పువ్వులే ఆమె ఎర్రగా ఉంటుంది. నక్షత్ర గ్రహములు ఆమె ముందు వెదవెదపోతాయి కాంతి ముందు. ఆమె రశ్మిమాల ఆమె చుట్టూ తల చుట్టూ ఉంటుంది. అద్దాలు ఆ దీప్తికి మరి నక్షత్ర గ్రహకాంతులల్ల వెలవెలబోవలసిందే. రుద్రుని స్వభావం గలది, అందుకే లయకారిణి అవుతుంది. చిదాకాశము జ్ఞానం అనే ఆకాశంలో ఘోరమైన నాట్యం చేస్తుంది అమ్మ. చిదంబరేశ్వరం అక్కడే నాట్య రూపుడు శివుడిగా దర్శనమిస్తున్నాడు. ఈ నాట్యములు కలవు. ఏకవీర నామముతో కేవలము శిరముతోనే, మొండెం లేదు, తలొక్కడే కేవల శిరంతో పూజింపబడుతుంది ఏకవీర. ఆమె ఎల్లమ్మ అంటున్నాం, ఆమె రేణుక అంటున్నాం. ఆ రూపంలో పూజలు అందుతూ ఉంటుంది. ఆమెకు నమస్కారం. ఇట్లా నవగ్రహ శ్లోకములను కేవలం దేవి అనుగ్రహముతో దేవికి సమన్వయం చేసుకొని ఇలా ప్రవచించాను. ఇది ఆమె ప్రసాదించిన ఊహాజనితములే. ఈ విషయము జ్ఞానులు గ్రహింపగలరు. ఇది విషయగ్రహణం మాత్రమే, కానీ పూర్తి మంత్రం కాదు. ఓం రమ్ అని సూర్యాయ నమః కానీ ఆదివారం జపించాలి. శం సోమాయ నమః అని సోమవారం జపిస్తే శివునకు చంద్రునకు ఆనందం కలిగించి మనఃప్రశాంతత ఏర్పడుతుంది. శం బీజం మానసిక శారీరక వ్యాధులను నశింపజేస్తుంది. చంద్రాయ నమః అని కూడా జపం చేయండి. మం మంగళాయ నమః లేక భౌమాయ నమః అని చేస్తే మరి భూగృహ వసతులు లభిస్తాయి, నాగదోషాలు పోతాయి. బుధవారం
విద్యా ఉద్యోగాలకు బుధాయ నమః అని జపం చాలు. బృహస్పతి అన్న జపం దేహ పుష్టికి పుత్ర సంతానంకి ఫలిస్తుంది. విద్యా వైద్య న్యాయవాద వృత్తుల్లో రాణిస్తారు బృహస్పతి అనుగ్రహంతో. ఆయా ఉద్యోగంలో బృహస్పతి గురువారం మరి ఉద్యోగస్తులు కొలుచడం మంచిది. శుక్రవారం శుక్రాయ నమః అని జపించిన పెళ్లి కాని వారికి వివాహం అవుతుంది. అనుకూలమైనటువంటి భర్త రాగలడు. విడిపోయిన దంపతులను తిరిగి కలపగలవాడు శుక్రుడే. వారికి జపమే శరణ్యం. ఇక శనివారం శం నమ లేక శనైశ్చరాయ నమః అని జపం చేసిన ఆరోగ్యం చేకూరుతుంది. అకాల అపమృత్యులు దరిరావు. ఎక్కడన్నా ప్రయాణం చేస్తే ప్రయాణ భద్రత ఏర్పడుతుంది. శని వాతావరణం విపరీతముల నుండి తట్టుకొని మనకు రక్షణ ఇస్తుంటాడు. ఇక రాహుకేతులకు ఆది మంగళవారాలు పూజకు శ్రేష్టాలు. వారి పూజతో నాగదోషములు తొలుగుతాయి. రాహు జపంతో ధైర్యము సత్సంతానం కలుగుతుంది. మరి కేతువు చెప్పాను కదా, బాధలు కలిగించిన దైవ సన్నిధిని చేర్చి వానికి మోక్షమిస్తుంటాడు. ఇటువంటి వారి గురించి దైవానుగ్రహం పరిచేదానికి వైదికంలో నక్షత్ర శాంతి, గ్రహశాంతులు, జపాలు, యజ్ఞాలు ఉన్నాయి. ఆ మంత్రముల అర్థములను పూర్తిగా వివరించుట అసాధ్యము. కానీ నేను ప్రథమమున సూర్యమంత్రము, చివర శని మంత్ర అర్థము చెప్పగలను. అది కూడా సంపూర్ణ వివరణ అయి ఉండబోదు. ఏదో నాకు తోచింది సూర్యుని శనివారంది చెప్తాను. మిగతాది మీరు పండితులైన వారి వైదిక పండితుల దగ్గర తెలుసుకోండి. ఎవడో ఒక్కడు నూటికి లభించవచ్చు అర్థం చెప్పేవాడు. అది మీ అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. కానీ కలిసిపోయినా ఎన్నోది. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.